హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఇవాళ మన ఛానల్లో ఈవో 4.2 స్పీకర్స్ని అన్బాక్స్ చేద్దాము. అన్బాక్స్ చేసి దీని గురించి డీటెయిల్స్, అది డ్రైవర్స్ ఎలా ఉంది, ఈ స్పీకర్ ఎలా ఉంది ఒకసారి చూద్దాము. సో వీటన్నిటి గురించి రివ్యూ నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. జస్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ మాత్రమే ఇవి. సో 4.C సెంటర్, 4.C సెంటరు, 4.4 టవర్స్. ఈ వీడియో అన్బాక్సింగ్స్ మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి, అన్బాక్సింగ్స్ ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో వన్స్ అగైన్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఓ మై గాడ్, ఇవి సరౌండ్ స్పీకర్స్ నావి. అసలు మామూలు సైజులో లేవు, ఒక మినీ సైజ్ టవర్ లాగా ఉంది. సో ఆడియో ఫైల్ గ్రేడ్ స్పీకర్స్ అంటే ఇలానే ఉంటాయేమో మరి. బుక్ షెల్ఫ్లు చాలా పెద్ద సైజులో ఉన్నాయి, అసలు నేనే ఊహించలేదు. మీకు సైజ్ కంపారిజన్ చూడాలనుకుంటే ఇదిగోండి, నేను నిల్చున్నాను కదా, ఇక్కడ కూర్చోన్నాను కదా నేను. సో నా చెయ్యి నిలబెడితే ఇదిగోండి ప్యారలల్గా నిలబెట్టాను. కరెక్ట్గా మన హ్యాండ్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు ఉంది. సో టేప్ తీసుకొని మెజర్మెంట్ చేసి చెప్తాను మీకు ఎంత ఉందనేది. పద్దెనిమిది ఇంచులు ఉంది ఎత్తు. డీప్ వచ్చేసి 14 ఇంచులు, 13.5 ఇంచు ఉంది. వెడల్పు వచ్చేసి 10 ఇంచులు ఉంది. అమ్ము, సో 18 ఇంచులు అంటే 1.6 అడుగులు. 1 అడుగు 6 ఇంచులు, 1 అడుగు 6 ఇంచులు ఉంది. సూపర్, అసలు మామూలు లేవు. సరౌండ్సా లేకుండా ఉంటే ముందు పక్క పెట్టి ఎల్సీ అలా అర్థం కాకుండా ఉంది. ఇది వెరీ గుడ్. ఐఎమ్ ప్రెటీ మచ్ ఇంప్రెస్డ్ ఫర్ ది సైజ్ అండ్ 3-way డిజైన్. సో ట్విటర్ 3 centimeters by 6 centimeters. ఓకే, ట్విటర్ అండ్ 2 inches ఉన్నటువంటి మిడ్ బేస్ డ్రైవర్, 6.5 inches ఉన్నటువంటి బ్లాక్ కెమెరా కోన్ డ్రైవర్ ఇది. సో సెంటర్లో అదే ఉంటుంది. 4.4 టవర్లో 6.5 inches, సెంటర్ 4.Cలో అదే డ్రైవరే, అదే సైజే. సో ఎవ్రీథింగ్ ఒకటే సైజులో, ఒకటే టింబర్ మ్యాచింగ్లో ఉండాలనేసి నేను సరౌండ్స్ ఇవే తీసుకోవడం జరిగింది. సో ఇవి కూడా వైడ్ డిస్పర్షన్ యాంగిల్ ఉన్నటువంటి స్పీకర్సే. ఒకటే ఫ్యామిలీ నుంచి తీసుకుంటే ఒకటే రకమైనటువంటి టోనాలిటీ అండ్ ఈక్వల్ సౌండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా స్మూత్గా ఉంటుందని నేను ఈ స్పీకర్స్ని చూస్ చేసుకోవడం జరిగింది. సో మోరోవర్గా ఇంకా వీటి టెక్నికల్ డీటెయిల్స్ మనం చూసుకోవాలనుకుంటే, ఇది 47 hertz, అరౌండ్ 47 hertz ఆర్ 55 hertz, రైట్, ఎస్ 55 hertz నుంచి 22 kHz వరకు డ్రైవ్ చేస్తాయి. ఇన్ రూమ్ రెస్పాన్స్ వచ్చేసి 47 hertz వరకు వెళ్తుందనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ 25 watts నుంచి మనకి అరౌండ్ 120 watts వరకు ఇవి వర్క్ అవుతాయని వాళ్ళు రాశారు. అండ్ దీని ఇంపిడెన్స్ని డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్లో 8 ohms నామినల్ అని రాసి అండ్ 4 ohms డైరెక్ట్ 4 ohms మెన్షన్ చేశారు. సో
నార్మల్గా టవర్స్ 4.3, సెంటర్ 4.3, బట్ ఇవైతే డైరెక్ట్ 4 ohms అని రాసేసారు. అంటే వాటికంటే ఇవి ఇంకా పవర్ఫుల్ అని చెప్పేసి దాని అర్థం. ఇంపిడెన్స్ ఓమ్స్ ఎంత అయితే డౌన్ ఉంటాయో, రెసిస్టెన్స్ ఎంత అయితే డౌన్ ఉంటుందో అంత ఎఫిషియెంట్గా పవర్ మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది స్పీకర్కి. సో ఇవి 4 ohms అని డైరెక్ట్ రాయడం జరిగింది. అంటే ఐ థింక్ డైరెక్ట్లీ ఇట్ విల్ గో టు 2 ohms వరకు వెళ్తాయని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి. సో ఎవరైనా టెక్నికల్ ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. లేదు అంటే మీరు ఎవరైనా వీడియోస్ చూసి ఉంటే ఆల్రెడీ దీని గురించి చెప్పినటువంటి వీడియోస్ నాకు కామెంట్లో అయినా చెప్పండి. ఇది కూడా బాస్ రిఫ్లెక్టెడే, 3-way డిజైన్, బాస్ రిఫ్లెక్టెడ్. డౌన్ ఫైరింగ్ పోర్ట్ ఉంటుంది దీనికి. బ్యాక్ సైడ్ ఎటువంటి పోర్ట్ లేదు, ఫ్రంట్ సైడ్ ఎటువంటి లేదు. డౌన్ ఫైరింగ్ పోర్ట్ ఇది కింద ఉంటుంది పోర్ట్ అనేది. సో 4-way బైండింగ్ పోస్ట్. ఇంకా వీటికి పవర్ సప్లై నేను 2 పవర్ యాంప్స్ తీసుకోవడం జరిగింది. ఆ 2 పవర్ యాంప్స్ని నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. సో ఇది ఓవరాల్గా వీటిని సరౌండ్స్లో ప్లేస్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అది అంతా కూడా నేను నా కంప్లీట్ హోమ్ థియేటర్ సెటప్ కంప్లీట్ అయిన తర్వాత ఒక టూర్ లాగా వీడియో చేస్తాను, అప్పుడు చూడండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వీడియోకి ఇంతే. దట్స్ ఇట్ వ్యూవర్స్. ఇవాళ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి 4.2, 4.4 టవర్స్ అండ్ 4.C వచ్చేసి సెంటర్, ఇవన్నీ కూడా బెడ్ లేయర్ ఇయర్ లెవెల్గా ఉన్నటువంటి స్పీకర్స్. సో ఈ 180 degrees మాత్రమే ఈ స్పీకర్స్ వర్క్ చేస్తాయి. అండ్ 360 degree డైమెన్షన్, 360 రాదు, 260 degrees లేకుంటే 270 degrees వరకే వర్క్ అవుతుంది సౌండ్ అనేది. అంటే ఆ ఫీల్ వస్తుంది మనకి. అట్మాస్ లేయర్ మామూలుగా 360 అంటారు అట్మాస్ లేయర్ పెట్టినప్పుడు. ఆ ప్రొనౌన్సియేషన్ అలా వాడాను. 360 degreesలో ఎక్కడి నుంచి వస్తుంది కింద నుంచి అని అడగండి, దిక్కుమాలిన ప్రశ్నలు వేయకండి. సో జస్ట్ నార్మల్గా పలికే విధానంలో 360 degrees కింద నుంచి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేసి మాత్రం అడగండి, క్యాజువల్గానే చెప్పాను. సో పైన ఉన్నటువంటి అట్మాస్ లేయర్ని ఏ స్పీకర్స్తో కవర్ చేశాననేది నెక్స్ట్ వీడియోలో మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దట్స్ ఇట్. మీకు ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, షేర్. అంతే. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ బాయ్. కట్.